హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. సో మీరు ఎన్నో రకాల కేకులు ట్రై చేస్తుంటారు, కానీ ఎప్పుడైనా ఇలా మలై కేక్ ట్రై చేశారా? చాలా సాఫ్ట్గా ఎమ్మీగా ఉంటుంది, పైగా చేసుకోవడం కూడా చాలా ఈజీ. దానికోసం ఒక బౌల్ తీసుకుని అందులో ఒక అరకప్పు పెరుగు, అరకప్పు షుగర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేస్తూ ఉంటే ఇలా క్రీమ్ లాగా ఫామ్ అవుతుంది. ఇప్పుడు అదే కప్పుతో అరకప్పు నూనె, అరకప్పు పాలు కూడా వేసుకుని మరొకసారి బాగా మిక్స్ చేసుకోండి. మీరు ఏ కప్పుతో అయితే ఇవన్నీ తీసుకున్నారో అదే కప్పుతో ఒక కప్పు మైదా పిండి, ఒక కప్పు బొంబాయి రవ్వ, కొంచెం బేకింగ్ సోడా, కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకుని మరొకసారి బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోండి. ఇప్పుడు అంతా ఒకసారి బాగా కలిసిన తర్వాత అందులో కొన్ని డ్రాప్స్ నిమ్మరసం కూడా వేసి ఒకసారి మరొకసారి కలుపుకొని ఇది పిండంతా నానడానికి 20 నిమిషాలు అయితే పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకుని దానికి బటరు లేదా ఆయిల్ అప్లై చేసుకుని ముందుగా నానటువంటి బ్యాటర్ని అందులో వేసి స్టవ్ మీద ఒక దోసల ప్యానం పెట్టి ఈ నాన్ స్టిక్ ప్యాన్ బ్యాటర్ని దాని మీద పెట్టి ఒక 20 నిమిషాలు స్లోగా కుక్ చేసుకున్నారు అంటే ఒకవైపు అయితే మంచిగా గోల్డెన్ బ్రౌన్లోకి వస్తుంది. అలా గోల్డెన్ బ్రౌన్ అయిన తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకుని ఈసారి 10 నిమిషాలు మాత్రమే పెట్టి చక్కగా కుక్ చేసుకున్నారు అంటే కేక్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. చూస్తున్నారా, చక్కగా అతుక్కోకుండా వచ్చిందంటే కేక్ ఉడికిపోయింది. ఇప్పుడు వేరే గిన్నెలోకి కొంచెం పాలు పోసి అవి మరుగుతుండగానే కేక్ మొత్తానికి ఇలా ఫోక్తో అయితే హోల్ పెట్టుకోండి. ఇప్పుడు మరుగుతున్న పాలల్లో కొంచెం మిల్క్ మేడ్ వేసి బాగా ఉడికించారు అంటే దగ్గరగా చిక్కబడుతుంది. ఇలా చిక్కబడిన తర్వాత మరికొన్ని పాలు పోసుకుని ఒక 5 నిమిషాలు ఉడకపెట్టారు అంటే క్రీమీ పాలు అయితే రెడీ అయిపోతాయి. ఇవే మలై పాలు. ఈ మలై మిల్క్ని తీసుకెళ్లి కేక్ మొత్తాన్ని అప్లై చేసేసి ఒక 20 నిమిషాలు కనుక వదిలేసారు అంటే ఎంతో సాఫ్ట్గా ఎమ్మీగా అండ్ సింపుల్గా రెడీ అయిపోయి మలై కేక్ అయితే రెడీ అయిపోతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అండ్ ఫాలో.